పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు, when you were about to come here, మీరు ఇక్కడికి వచ్చే ముందు so people said the old man let's sing. ముసలాయన పాటలు పాడతారని అన్నారు. But in our church, కానీ మా సంఘంలో we don't have any old. మాకు ఎవరు కూడా ముసలోళ్ళు లేరు. Everyone is youth. ప్రతి ఒక్కరు కూడా యవనస్తులే. Because whosoever has the spirit of the God, దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ spirit gets renewed day by day. ప్రతిరోజు ఆత్మ మన నూతన పరుస్తూ ఉంటాడు. Outwardly, బాహ్యంగా we may see like old, మనము ముసలోళ్ళలా కనబడొచ్చు. but inwardly, కానీ అంతరంగములో our spirit get renewed day by day. మన ఆత్మ ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉంటుంది. So we call them మన వారిని ఏమని పిలుస్తామంటే youth. యవనస్తులు అని పిలుస్తాం. మిమ్మల్ని అందరూ young. మీరందరూ యవనస్తులు. We don't call them old. మీరు ముసలోళ్ళు వృద్ధాప్యం ఉన్నారని పిలవం. Because the spirit gets renewed day by day. ఆత్మ ప్రతిరోజు మానవుని నూతన పరుస్తూ నూతనత్వం ఇస్తూ ఉంటుంది. So you're youth in the spirit. మీరు ఆత్మలో యవన బిడ్డలు. Hallelujah. Hallelujah. I believe we're all pastors. మీరందరూ దైవ సేవకులని నేను నమ్ముతున్నాను. Yes. Any volunteers or any youth here? ఇక్కడ ఎవరైనా సగము And all from the same denomination? From the ministry? డిఫరెంట్. ఓకే, all right. Though you all are very experienced, మీ అందరికి చాలా అనుభవం ఉంది. to some maybe I'm half of the age. ఒకవేళ మీలో కొంతమందికి నేను సగము వయసు కలిగిన వాడిగా ఉన్నాను. So I'm asking, what can I teach? నేను మీకు ఏం బోధించగలను అనుకుంటున్నాను. So it's better to talk. నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. So let's talk as a servant of God to a servant of God. దేవుని సేవకునిగా, దేవుని సేవకులుగా నేను మీరు మాట్లాడుకుందాం. We all are serving the God. మనందరం ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. But nowadays, కానీ ఈ రోజుల్లో we go through some problems, challenges within the ministry. సేవా పరిచర్యలో కొన్ని సవాలులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. Two prime challenges that we go through. Two prime. రెండు ప్రాముఖ్యమైన సవాలులు ఎదుర్కోవాలి. I come from Delhi. పాస్టర్ గారు ఢిల్లీ నుండి వచ్చారు. And there అక్కడ we keep connecting the pastors, the bishops. అక్కడ పాస్టర్ గారులతో బిషప్లతోనూ మాకు సహవాసం ఉంటుంది. And we do talk about the problems that we face. మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. So as a pastor, ఒక సేవకుడిగా you know, it's not only we get judged outside, మనం బయట తీర్పు చెప్పటం కాదు. but the bitter truth is మనం చేయవలసిన గొప్ప కార్యం ఏంటంటే we also need to go through the judgment through our people also. మన ప్రజల మధ్యలో కూడా మనల్ని గురించి తీర్పు చెప్పేవాళ్ళు ఉండాలి. From our church members. మన సంఘ బిడ్డలు కూడా ఏమనుకుంటున్నారో మన గురించి మనకు తెలియాలి. The church members, the church that we carry. మనం ఏ సంఘాన్ని అయితే నడిపిస్తున్నామో ఆ సంఘ బిడ్డలు మన గురించి ఏమనుకుంటున్నారు. We try our best to keep everyone happy. మనం సంఘంలో ఉన్న వారందరినీ సంతోషంగా ఉంచాలని ఆశపడతాం. But these are just the words. కానీ మాటలతోనే సరిపోతుంది. Every meeting, ప్రతి కూడికలో someone is disappointed. ఎవరో ఒకరు మనల్ని బట్టి నిరుత్సాహపడుతూ ఉంటారు. Someone has a problem with something. ఎవరో ఒకరికి మనల్ని బట్టి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. So we have first challenge. మొట్టమొదటి సవాల్ ఏంటంటే As serving to God, దేవుని ఆరాధించేటప్పుడు we are more worried about the judgment that is going to happen from the outside, from the Gentiles. యూదుల నుండి చెప్పాలంటే విగ్రహారాధికుల నుండి మన గురించి ఎలాంటి తీర్మానాలు చేస్తారు అనేది మనకు ఒక సమస్యగా మారిపోతుంది. But we are not so vigilant. కానీ మనం జ్ఞానవంతులుగా ఉండలేకపోతున్నాం. From our people, మన ప్రజల దగ్గర నుండి, even our church members, మన సంఘ బిడ్డల నుండి judge us. మన సంఘ బిడ్డలే మనకు న్యాయాధిపతులుగా Every ఉంటారు. time, ప్రతిసారి every meeting. ప్రతి మీటింగ్ లో You know the experience that I'm going to share. నేను మీకు చెప్పే ఒక అనుభవం ఏంటంటే People are sitting on the left. కొంతమంది ఎడం చేతి వైపు కూర్చుంటారు. People are sitting on the right. కొంతమంది కుడి చేతి వైపు కూర్చుంటారు. People are sitting on the right. కొంతమంది కుడి చేతి వైపు కూర్చుంటారు. Not every people is willing to sit on the right. ప్రతి ఒక్కరు కూడా కుడి చేతి వైపే కూర్చోవాలని ఆశపడతారు. Some wanting to sit on the left. కొంతమంది ఎడం చేతి వైపు కూర్చోవాలని ఆశపడతారు. People sitting on the left, ఎడం వైపు కూర్చున్న వారు all some are not happy. వారు సంతోషంగా ఉండరు. People who sitting on the front, ముందు కూర్చున్న వారు he was not willing to sit on the front. ముందు కూర్చోవాలని ఇష్టపడరు. People sitting at the back, వెనక వాళ్ళు కూర్చున్న వారు he was willing to come in the front. వారు ముందుకు రావాలని But he ఆశపడతారు. was never asked to come in the front. ఎవరు కూడా ముందు వచ్చి కూర్చోండి అని అనరు. Small.
చిన్న చిన్న విషయాలు, things చిన్న చిన్న విషయాలు bother our people. ప్రజలు బాధపడుతూ ఉంటారు. To some we say, మనం ఎవరితో చెప్పామంటే praise the Lord. వందనాలు అని చెప్తే, Some we say, praise the Lord. కొంతమంది వందనాలు అని చెప్తారు. For those we say, praise the Lord, కొంతమంది ఎవరికైనా వందనాలు అని చెప్తే they want the same affection like this. వాళ్ళు ఈ విధంగా అంటారు మనం. So inside they're also disappointed. కానీ అంతరంగంలో కూడా నిరుత్సాహం ఉంటుంది. And then they think the pastor is partial. పాస్టర్ గారు పక్షపాతిగా ఉన్నారంటారు. Bias. He loves that person, the church member, more. నాకంటే ఆ పాస్టర్ గారిని ఎక్కువ ప్రేమిస్తున్నారంటారు. He doesn't love me. ఆయనను ప్రేమించట్లేదు. And just because of that thought process, ఆయన ఆలోచనలు బట్టి the person ఆ వ్యక్తి is never able to grow in the church. సంఘములో ఆ వ్యక్తి ఎదుగుదల లేని వాడిపోతున్నాడు. Although he is in the church, ఆయన సంఘములో ఉన్నప్పటికీ but he comes with the intention that I am not part of this church. అయ్యో నేను ఈ సంఘానికి వస్తున్నాను కానీ ఈ సంఘంలో చెందిన వాడిని కాను. And అదే ఒక బాధ. every time he notices small things. ప్రతిసారి చిన్న చిన్న విషయాలు పట్టుకుంటూ ఉంటాడు. Do you agree with me? ఇలాంటి సంఘాలు జరుగుతున్నాయా? Do you face this challenge? మీరు నాతో ఏకీభవిస్తున్నారా? All right. So how we overcome with this challenge? ఇలాంటి సవాలుని మనం ఎలా జయించగలుగుతాం? How I overcome with this challenge? ఈ యొక్క సవాలుని నేను ఎలా జయించగలుగుతాను? You know, the communication is the key. ఆ యొక్క ఒకరికి ఒకరు పరస్పర సంబంధం అనేది ఒక రాజులాగా ఉండాలి. Communication is the key. ఒకరికి ఒక సంబంధ బాంధవ్యాలు ఉండాలి. Before I tell you నేను మీకు చెప్పడానికి ముందు how we can overcome, మనం వాటిని ఎలా జయించగలుగుతాము? you're the pastors, right? మనందరూ సేవకులమే కదా. It doesn't matter the ordained or not the ordained. I respect all the pastors because we are serving the God. అభిషేకింపబడ్డామా లేకపోతే సీనియర్ పాస్టర్ గారు జూనియర్ పాస్టర్ గారు అని నేను అడగట్లేదు, కానీ మనందరం దైవ సేవకులు. నేను అందరికీ గౌరవాన్ని ఇస్తున్నాను. You're the pastors, right? మనందరం పాస్టర్ గారులే కదా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. So I give you the warm regards in Jesus' name. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో దైవ సేవకులు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. So we all must be knowing what is the responsibility of a pastor. ఒక దైవ సేవకుడిగా నీ బాధ్యత ఏంటో నీకు తెలుసని నేను అనుకుంటున్నాను. తెలుసా? Right? Humbly, if I may ask you, what is the definition of a pastor? నేను మిమ్మల్ని వినయంతో అడుగుతున్నాను, దైవజనుడు అన్న మాటకి అర్థం ఏంటో చెప్పండి. What is the definition of a pastor? దైవజనుడు అన్న మాటకు అర్థం చెప్పండి అయ్యా. మిమ్మల్ని అడుగుతున్నాను. If I ask you all, నేను మిమ్మల్ని అందరిని అడిగితే as a pastor, what is expected from you and what you need to do? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అనొచ్చు. So you all must be telling me this, you know, we should be doing this, we should be doing this, we should be doing this, and everyone is correct on his point. మనం చెప్పొచ్చు, నేను దేవుని కొరకు ఆ పని చేయబోతున్నాను, ఈ పని చేయబోతున్నాను, ఇలా ఉండబోతున్నాను, అలా ఉండబోతున్నాను. అదంతా వాస్తవమే. But what is the definition of a pastor? కానీ దైవజనుడు అన్న మాటకు స్వచ్ఛమైన అర్థం ఏంటి? P-A-S-T-O-R. ఇంగ్లీష్లో 6 అక్షరాలు. PASTOR. It was 6 words. 6 పదాలు, 6 అక్షరాలు. You know, the 7 means the completion. 7 ఉంటే పరిపూర్ణతకు, సంపూర్ణతకు సాదృశ్యం. But before the completion, కానీ సంపూర్ణతకు ముందు there's a struggle. అక్కడ పోరాటం ఉంది. So I want to tell you, నేను మీకు ఒక మాట and I would చెప్పాలనుకుంటున్నాను, like to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Since you are serving the God, దేవుని మీరు ఆరాధిస్తుండగా the struggle should never end. ఆ యొక్క పోరాటములో మనము చనిపోయేంత వరకు The 6 ముగింపు అవ్వవు. You know, the Jewish custom, యూదుల ఆచార ప్రకారం they are very well versed with the letters and with the words, and each words have the meaning. Like if it got 7 letters, then the 7 mean this thing. 6 got mean this thing. అక్కడ 6 అక్షరాలు ఉంటే 6, 7 అక్షరాలు ఉంటే 7. యూదులకు దాని అర్థాలు ఉంటాయి. ఒకవేళ 6 అక్షరాలు ఉంటే 6 అంటే అర్థం ఇది, 7 అక్షరాలు ఉంటే 7 అంటే అర్థం ఇది అని యూదుల యొక్క సారాంశం ఉంటా ఉంటుంది. We all must have heard 7 means the completion. మనందరూ తెలుసు 7 అనే మాటకు అర్థము సంపూర్ణత. Hallelujah. హల్లెలూయా. Close. డోర్ వేసేయండి. 7 means the completion. 7 అనే మాటకు అర్థము సంపూర్ణత. Maybe we believe this or we don't believe this, but within the Christianity, there's a doctrine says 7 means the completion. మీరు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, క్రైస్తవ సిద్ధాంత ప్రకారం 7 అనే పదానికి
సంపూర్ణత Isn't it? అనేది మనకు ఒక సిద్ధాంతం. Isn't it? అవునా? You know, then 6 means the struggle. ఈ 6 అనే మాటకు అర్థం ఏంటంటే పోరాటం అంట. So since Pastor calls the 6 letters, పాస్టర్ అనే పదము 6 అక్షరాలు ఉంది కాబట్టి it denotes the struggle. అది ఏమని చూపిస్తుందంటే పోరాటము. We should never have rest here. ఈ లోకంలో మనకి ఎక్కడ విశ్రాంతి లేదు. Only rest when we rest in peace. మనకి ఎప్పుడు విశ్రాంతి వస్తుందంటే ప్రభువులో నిద్రించినప్పుడు మాత్రమే మనకు విశ్రాంతి వస్తుంది. Because now ఇప్పుడు we are the chosen one. మనము ఏర్పరచుకున్న వారము. Bible says we are the co-workers of God. బైబిల్ చెప్తుంది మనము దేవుని జతపని వారము. Co-workers. దేవుని జతపని వారము. Co-workers, what does mean? జతపని వారం అంటే అర్థం ఏంటి? We are equal to God. దేవునితో మనము సమానులమైన వారము. And we need to give equal amount of work in order to complete the work. దేవుడు మనకు అప్పగింపబడిన పనిని ఏదైతే ఆయన జరిగిస్తున్నాడో దానినే తిరిగి మనం కూడా సంపూర్తి చేయవలసిన వారమై ఉన్నాం. So like when we met here last week, last time yesterday, గత రాత్రి ఇక్కడ మనం కలుసుకున్నట్లుగా I got a chance to meet pastors. గత రాత్రి నేను సేవకులు కలిసి కృప దేవుడు నాకు ఇచ్చాడు. Do you believe you are all the co-worker of that same mission? మీరందరూ ఒకే సంస్థ కింద ఉన్నారని అనుకుంటున్నారా? Isn't it? అవునా? You all are the co-workers of the same mission. ఒకే సంస్థ కింద ఉన్నారా మీరు? So same like Bible says we are the co-workers of the God. మనందరం కూడా దేవుని జత పనివారము. And Bible says, Jesus said one thing, my Father is at work every time. దేవుడు యేసు ప్రభువు అంటాడు నా తండ్రి ఎల్లప్పుడూ పనిలో ఉన్నాడు. So from the work perspective, the Father is not resting. ఆ యొక్క పని విషయంలో తండ్రి ఏ మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు. Since we are the co-workers, మనం కూడా దేవుని జత పనివారము. so we have to work day and night. మనం పగలు రాత్రి పని చేయాలి. Sometimes early in the morning we get the call, Pastor, something happened, we have to go, we have to pray. తెల్లవారుజామున లేవకముందే మనకు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు పలానాడు పరుగులో వెళ్ళిపోయాడు అంటే మనం అక్కడికి ఇలా పనులు చేయాలి. Sometimes late in the night you get the call, Pastor, there's an emergency, please pray, please come. ఒకవేళ అర్ధరాత్రి పట్ల నైట్ పొడిగిన టైంలో ఎవరన్నా ఫోన్ చేసి అయ్యారండి ఆపరేషన్ అండి అంటే మళ్ళీ అక్కడికి పోవాలి మనం. So one thing I'm sure, కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, I'm not going to rest. కానీ నేను మాత్రం విశ్రాంతి పొందలేను. I'm not going to rest. నాకు మాత్రం విశ్రాంతి దొరకదు. By the grace of God, దేవుని కృపను బట్టి every year ప్రతి సంవత్సరం I go to Philadelphia ministry in Madhya Pradesh. మధ్యప్రదేశ్లో ఫిలదెల్ఫియా సంఘ పరిచర్యల దగ్గరికి వెళ్తారు. And in the recent time, in 2024, 2024 సంవత్సరంలో I was called to the senior director house church of the Philadelphia. ఆ ఫిలదెల్ఫియా చర్చ్ యొక్క సీనియర్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి పిలిచారు. So Philadelphia in Udaipur, ఉదయపూర్లో ఫిలదెల్ఫియా అనే ఒక పరిచర్యలు ఉన్నాయి. they got the head office. అది ఒక ముఖ్యమైన సంస్థ. And just to tell you, నేను మీకు చెప్తాను, నన్ను చెప్పనివ్వండి. the count of the Sunday school students, అక్కడ సండే స్కూల్ పిల్లల యొక్క సంఖ్య ఎంత అంటే only for the Udaipur head office ఆ church, ఉదయపూర్లో ఆ యొక్క ముఖ్య ప్రధాన కార్యాలయంలో the count of the youth, count of the Sunday school students సండే స్కూల్ పిల్లల యొక్క సంఖ్య ఎంత అంటే is more than 2,000. 2000 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారంట. Imagine the youth and the family. అక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, పిల్లలే 2000 మంది ఉంటే యవనస్తులు ఎంతమంది ఉంటారు, భార్యాభర్తల కుటుంబాలు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో So ఆలోచించండి. this time when I was at the senior director church house, ఆ ఫిలదెల్ఫియా సంఘం యొక్క ముఖ్య ప్రధాన వారితో నేను మాట్లాడుతున్నప్పుడు I got a chance to meet senior worship leader of Philadelphia. ఆ ఫిలదెల్ఫియా సంఘం యొక్క ముఖ్యమైన ఆరాధకులతో నేను కలిశాను. So we used to have meeting 3 days, morning, evening, ఉదయం సాయంత్రం అలా 3 రోజులు కూటాలు జరిగాయి. So this pastor, the worship leader, ఆ యొక్క ఆరాధికుడు never used to sit idle. ఆయన ఎప్పుడు నేను టైర్డ్ అయిపోయాను. అలా First meeting got over, ఒక ఆరాధన అయిపోయింది, he used to go in the room, ఆయన రూమ్ లోకి వెళ్ళాడు, worshiping in the room, ఆరాధించుకున్నాడు, and then used to come out. రూమ్ లో ఆరాధించుకుని మళ్ళీ వచ్చాడు. If you see one person, మళ్ళీ ఒక వ్యక్తిని చూశాడు, used to call him, ఆయన పిలిచాడు, and he start preaching. మళ్ళీ ఆయన వాక్యం చెప్పడం If you used ప్రారంభించాడు. to see 2 people,
మళ్ళా ఇద్దరు ప్రజలను చూశాడు. He said, I'll come and teach you the worship. మళ్ళా ఇద్దరు పిలిచి ఎలా ఆరాధించాలో నేర్పుతాను రండి అన్నాడు. Secondly, I asked him, నేను ఆయన అడిగాను, Pastor, don't you take a break? పాస్టర్ గారని మీరు విశ్రాంతి తీసుకోరా? So he said, since you're a prophet, you must be knowing it. ఆయన అన్నాడు, నువ్వు ప్రవక్తమై ఉండి నీకు తెలుసుకోవాలి, ఇవన్నీ నీకు తెలిసే ఉంటుందిగా అన్నాడు. I said, how come he's passing a personal comment on me? నేను అనుకున్నాను, నువ్వు ఏ విధంగా నన్ను ప్రవక్త అని పిలుస్తున్నావు అనుకున్నాను. I went to my room. నేను ఆయన ఉన్న గదిలోకి I వెళ్ళాను. prayed to God. నేను ప్రార్థన చేశాను, దేవుడు, God, why this man say to this to me? ప్రభా ఎందుకు ఆ వ్యక్తి నా గురించి అలా చెప్పాడు అన్నాను. God said, ప్రభు చెప్పాడు, during the COVID times, కోవిడ్ సమయంలో his lungs and kidneys got infected. ఆయన యొక్క ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఆయన ఇన్ఫెక్షన్ గురైపోయాయి. He was almost dead. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. And he has got the second life. ఆయన దేవుడు మళ్ళీ తిరిగి జీవింపజేశాడు. Even the lungs are still infected. ఆయన ఇంకా ఊపిరితిత్తులు ఇబ్బందిగానే ఉన్నాయి. And he thinks he's not going to survive longer. ఎక్కువ కాలం దేవుడిని ఆరాధించలేను అని నీకు తెలుసు. That's why he's not resting. అందుకనే ఇంక నేను త్వరలో చనిపోతాను కనుక నాకున్న సమయాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టాలని ఆయన రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నాడు. Evening, ఈ సాయంత్రం I came down. నేను మళ్ళీ కిందకి వచ్చాను. I came out from the room. రూమ్ లో బయటకు వచ్చాను. I was keeping this thing to myself. నాకు నేనుగా ఆ విషయాన్ని అనుకరించడం ప్రారంభించాను. So the senior worship leader asked, Prophet Ji, ఆ వెంటనే సీనియర్ వర్షిప్ లీడర్ అన్నాడు, ప్రవక్త గారు, did you get any revelation? మీరు దేవుడి దగ్గర నుండి ప్రత్యక్షత పొందుకున్నారా? I said, yes. నేను అన్నాను, అవును పొందుకున్నాను. This is what the Spirit of God says to me. ప్రభు ఆత్మ నాకు చెప్పింది ఇదే. He said, ఆయన అన్నాడు, you're a man of God. నువ్వు దేవుని యొక్క సేవకుడు. And I said, నేను చెప్పాను, I've learned something from you. నీ దగ్గర నుండి నేను కొంత నేర్చుకున్నానయ్యా. I'm not going to rest. నేను ఇంకేమాత్రం కూడా విశ్రాంతి తీసుకోను. Christ can come anytime. యేసు ప్రభు ఏ టైం అయినా వచ్చేస్తాడు. So the definition of a pastor. ఒక పాస్టర్ గారి కింద ఉపోద్ఘాతం ఏంటి అంటే అర్థం ఏంటంటే పి Stands for prayerful. పి అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితానికి సంతోషం. ఏ అన్న మాటకి అర్థం Stands for getting associated with the right people. సరి అయిన వారితో సరి అయిన సంబంధము కలిగి ఉండుట. ఏ అన్న మాటకి అర్థము సరి అయిన సేవకులతో సరి అయిన సంబంధం, అందరితో కలిసి ఉండటం కాదు, ప్రత్యేకింపబడిన వారితో, Associated with right people. దేవుని పనిలో నిమగ్నమైన వారితో సంబంధం కలిగి ఉండుట. And I can tell you from the Bible. బైబిల్ గ్రంథంలో నేను We all చెప్పగలను, know Christ had 12 disciples. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులని మనందరికీ తెలుసు. 12? 12 మందేనా? అయ్యారు Yes. ఏకీభవిస్తున్నారా? But you know, within the 12, ఆ 12 మందిలో కూడా if we see within the Bible, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే the relationship వారికి కలిగిన బంధం was restricted for someone, కొంతమంది దగ్గర and ఆగిపోయింది. for some he was very close. కొంతమంది దగ్గర దేవుడు మరీ సన్నిహితంగా ఉన్నాడు. Like Peter, John and Simon, they were closest to Jesus. పేతురు, సీమోను, అలాగే యోహాను యేసు ప్రభు దగ్గరగా ఉన్నారు. But Judas the Iscariot was never closest to the God. ఈ యోధా దగ్గర యేసు ప్రభు మరీ సన్నిహితంగా లేడు. So he was associated with 3. ఈ ముగ్గురితోనే యేసు ప్రభు దగ్గరగా ఉన్నారు. Closely. దగ్గరగా. So as a pastor, ఒక సేవకుడిగా we need to get associated with right people. సరి అయిన వారితో మనం దగ్గరి సంబంధాలు కలిగి Right ఉండాలి. people. మంచివారు. Everyone is chosen. అందరూ ఏర్పరచుకున్న వారే I కాదట్లేదు. work as an evangelist, so I'm not saying that what is right and what is not wrong. So what is wrong today will be right when they accept the Christ. ఇది తప్పు, ఇది రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ తప్పుగా ఉన్నవారు ప్రభుని అంగీకరిస్తే వారు ఉన్నపాటునే మంచివారికి మారిపోయే అవకాశం ఉంది. So in the church, సంఘములో we need to understand. మనం అర్థం చేసుకోవాలి. We need to understand మనం అర్థం చేసుకోవాలి according to the God's will. దైవ చిత్త ప్రకారంగా Who's gonna be the fruitful vine, fruitful branch? ఎవరైతే ఫలభరితమైన సమృద్ధిగా ఫలిస్తారో వారు, Whom we counsel and they listen. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు. We counsel to many, మనం అనేక మందికి సలహాలు చెప్తూ ఉంటాం, but some only listen, but they don't respond as they should respond. కొంతమంది చక్కగా వింటారు, వాళ్ళు ఎలా మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలో అలా ప్రత్యుత్తరం ఇస్తారు. So we need to differentiate మనం వాటిని తేడా గమనించాలి. who's obedient to the pastor.
దైవజనుడికి ఎవరు విధేయత కలిగి ఉన్నారు Work closely with those people. ఆ వ్యక్తులతోనే మీరు సన్నిహితంగా ఉండాలి. Work closely with those people. ఆ ప్రజలతోనే సన్నిహితంగా ఉండాలి. Make them equipped. వారిని మీరు ప్రోత్సహించాలి. Make them equipped వారిని మీరు ప్రోత్సహించాలి fully. సంపూర్తిగా. And but rest. మిగతా వాళ్ళని When you are in the public, when you are in the church service, మీరు సంఘ కార్యాల్లోనూ ప్రజలతోనూ ఉన్నప్పుడు don't let the church know that this is your closest team. నీవు సన్నిహితంగా ఉన్నవారు వీళ్ళు అని సంఘం ఎరగకుండా ఉండాలి. So you're the closest team. ఆయన సన్నిహితంగా ఉన్నవాళ్ళు Closest team ఆ సన్నిహితంగా ఉన్నవాళ్ళు should be ready to వాళ్ళు listen సిద్ధంగా to ఉండాలి. scolding. Should be ready to listen to scolding in public. అందరిలో కూడా తిట్టడం వాళ్ళు సరిదిద్దడం అనేది వాళ్ళు చూడాలి, నేర్చుకోవాలి. Ready to listen to scolding. ఆయన తిట్టడం కూడా వాళ్ళు నేర్చుకోవాలి, చూడాలి. If they're not ready to listen to the scolding in public, ఆయన బహిరంగంగా గద్దించేటప్పుడు బుద్ధి చెప్పేటప్పుడు Don't work with వాళ్ళు them. లోపలికి ఇష్టపడకపోతే don't work with them. నువ్వు వారితో పని చేయవాక. I tell you from the Bible again. బైబిల్ గ్రంథంలో నేను చెప్తాను. Jesus scolded the disciples in public. యేసు ప్రభువు తన శిష్యుల్ని అందరిలో బహిరంగంగా ఆయన వారిని సరిదిద్దాడు. When the disciples were unable to cast out the unclean spirit from the boy, and the father came to Jesus and said that your disciples were unable to cast out the unclean spirit from my boy. అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న పిల్లోడు నుండి ఒక దెయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేనప్పుడు ఆ యొక్క దెయ్యం పట్టిన పిల్లోడికి తండ్రి వచ్చి, అయ్యా నీ యొక్క శిష్యుల దగ్గర తెచ్చాను, వారు వెళ్ళగొట్టలేకపోయారు అన్నప్పుడు యేసు ప్రభువు మౌనంగా లేరు. అందరు ఎదుట వారిని ఆయన గద్దించాడు. What was Jesus' response? యేసు ప్రభువు బాధ్యత అది. Did he say to the father, how come you can say about my disciples? ఇదిగో ఆ తండ్రి గురించి నా శిష్యుల గురించి నువ్వెందుకు ఆ మాట మాట్లాడుతున్నావు అని అన్నాడా? లేదు. Did he say, bring the boy and let me heal the boy? ఇగో ఆ బాబు తీసుకురా, నేను స్వస్థపరుస్తానులే, నేను బాగు చేస్తానులే అన్నా. The first response of the Christ was, క్రీస్తు యొక్క మొట్టమొదటి బాధ్యత ఏంటో తెలుసా? he said to his disciples, faithless generations, ఆయన చెప్పాడు, దేవునికి భయపడని సంతానమా, how long will I be with you? నేను మీతో ఎంత కాలం ఉండి ఆడవాలి? He scolded them in public. బహిరంగంగా వారిని గద్దించాడు. That is the first sign. అదే మొట్టమొదటి దృశ్యం. That is the first sign that you are associated with the right people or not right people. నీవు సరి అయిన ప్రజలతో కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు గద్దించాలి, వారిని బుద్ధి చెప్పాలి, సరి చేయాలి. Are they ready for the scolding or they're not ready for the scolding? వాళ్ళు నువ్వు గద్దించినప్పుడు లోబడతారా, గద్దించినప్పుడు లోబడకుండా ఉంటారా అనేది వారిలో ఉన్న గుణాన్ని మనం తెలియపరుచుకుంటూ ఉంటాం. But humbly again I say, నేను మీ అందరి చేతులు జోడించి విధేయుడిగా చెప్తున్నాను. there's a difference in scolding and there's a difference in targeting or doing someone's image assassination. కొంతమందిని గద్దించడం, బుద్ధి చెప్పడం ఒక ఎత్తు అయితే, కొంతమందిని దోచుకోవటం, వారిని స్వాధీనపరుచుకోవటం అనేది మరి ఒక ఎత్తు. We should, as a pastor, we should never do the image assassination of someone. ఎవరిని కూడా మన వైపు ఆకర్షించి దోచుకునే గుణం సేవకుడిగా మనలో ఉండకూడదు. Rather, we should scold. లేదంటే మనం వారిని గద్దించటమే. There's a thin line. అది తాడులాగా, There's a thin line. అది చాలా తాడుగా ఉంటుంది. You know, when you start scolding, నువ్వు ఒకవేళ వారిని గద్దించడం ప్రారంభిస్తే, so the level of the scolding always get increased the next time. గద్దించడం పెరిగి It's a ఒక very తాడు లాగే కొద్ది ఎలా తెగిపోతో బంతాలలో తెగిపోతుంది. So always ensure, ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉండండి. scold them in public, ప్రజలందరిలో మీరు తిట్టేటప్పుడు adore them in private. Adore them, give affection. మరలా వారిని మనం చక్కగా దగ్గర తీసుకుని వారితో మాట్లాడాలి. So Jesus scolded them in public. అందరూ యేసు ప్రభువు వారు తిట్టాడు. While eating them, he was giving the affection. మరలా వారు తినేటప్పుడు యేసు ప్రభువు వారి ప్రేమను, అనురాగాన్ని తన శిష్యులకు చూపించాడు. So to your public, give them the balanced diet. It is a healthy diet. నువ్వు ప్రజలందరిలో ఒకే రీతిగా వారిని తిట్టాలి, తర్వాత ఒకే రీతిగా వారిని ఎత్తి పట్టాలి కూడా.
Scolding in public, అందరిలో వాళ్ళని గద్దించాలి, affection in personal. అందరిలో మళ్ళీ వాళ్ళని పిలిచి సన్మానాలు చేసి ఊరేగించాలి. But now there's a thin line. ఒకవేళ అది చేయలేదు Sometimes- తాడు తెగిపోతుంది. Sometimes we miss. కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం. We give scolding in person, కొన్నిసార్లు మనం తిడతాము, but affection in public. ఆ ప్రజలందరిలోనేమో గౌరవం చూపిస్తాం. That is the problem. అదే సమస్య. We should be very mindful, very careful about the fact. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో చాలా జాగ్రత్త వహించి ముందుకెళ్ళాలి. We should scold them in public. ప్రజలందరిలో తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించాలి. Give them affection in person. వ్యక్తిగతంగా మళ్ళా వారి మీద మనం అభిమానం చూపించాలి. Don't do the otherwise. దానికి వ్యతిరేకంగా చేయమని. Now, this is the association. ఇది ఒక కలిసి ఉన్న ఒక నిర్ణయం. Then the word S, which is in the pastor form. PASTR, దాంట్లో ఎస్ అని మాట్లాడటం ఏంటంటే S ఎస్ అనగా stands to be shameless. సిగ్గుపడకుండా నిలబడుట. But the word shameless, సిగ్గుపడని వారు, I tell you the difference. దాని యొక్క తేడా చెప్తాను. Shameless means సిగ్గుపడని వారు మాట్లాడతాం. we are getting some signs from the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని సూచనలు మనం పొందుకుంటాం. But we are not saying to that person that you need the correction. కొన్నిసార్లు దేవుడు కొంతమంది గురించి మనకు చెప్పినప్పుడు ఆ వ్యక్తి సరి చేసుకోవడానికి మనం ఆ వ్యక్తికి ఆ హెచ్చరికలు ఇవ్వము. Because we have the fear. మనలో భయం ఉంటుంది. One of the active member, అయ్యో నా దగ్గర బాగా పనిచేసే వ్యక్తే, if I say about the correction, నేను ఒకవేళ ఏమైనా తప్పు ఉందని చెప్తే might leave lah. ఒకవేళ నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో, So we become fearful. మనం భయపడుతూ ఉంటాం. But now the shameless కానీ సిగ్గుపడని వారిగా does not mean దాని అర్థం ఏంటంటే the Sunday service the man is coming ఒక ఆదివారం నాడు ఒక వ్యక్తి వస్తున్నాడు and you say stand up. వెంటనే వ్యక్తి నుంచో, And Spirit God says to me, you need the correction. వెంటనే అందరిలో నుంచోబెట్టి దేవుడు ఆత్మ చెప్తున్నాడు నువ్వు తప్పు చేసి వచ్చావు, నువ్వు సరిదిద్దుకో అన్నామనుకో. Shameless means ఆయన సిగ్గుపడని వ్యక్తి అంటే bold for the Christ work. దేవుని పని కొరకు ధైర్యంగా ఉండటమే. Tell that person while meeting, ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ వ్యక్తి కొరకు మనం చెప్పేటప్పుడు just for an example, ఉదాహరణ don't చెప్తున్నాను. take it otherwise. మీరు వేరే వ్యక్తి అనుకోవాలి. Like he's the church member and I'm the pastor. ఆయన సంఘస్థుడు, ఈయన పాస్టర్ గారు. So అయితే he has come to the church ఆయన సంఘానికి వచ్చాడు. and he came and we greeted each other. ఒకరికొకరు We greeted each other. వందనాలు చెప్పుకున్నాము, Praise the Lord. ఒకరికొకరు ప్రైజ్ ది లార్డ్ Praise చెప్పుకున్నారు. the Lord. And then as a pastor, ఒక సేవకుడిగా I should tell, I was praying for you. సోదరుడా నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా, And I have sensed something in the spirit. నేను ఆత్మలో ఒకటి గమనించాను. Can we meet the post service? ప్రార్థన అయిపోయిన తర్వాత కలుద్దామా, Or can you come to my house? నేను మా ఇంటికి Evening or వస్తాను, sometime. ప్రార్థన అయిపోయిన తర్వాత సాయంత్రం రేపో, Or I can come to your house. లేదంటే నీ కుదరకపోతే నన్ను మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు. But there is something. నేను ఏదో మీకు చెప్పాలనుకుంటున్నాను. I want to talk. దేవుని ఆత్మను ప్రేరేపిస్తుంది, నేను మీతో మాట్లాడాలి అని నేను ఉచ్చరిస్తాను. That means shameless. అదేంటో తెలుసా, సిగ్గుపడకుండా చెప్పే విధానం. Not keeping to myself, నాకు నేనుగా గౌరవించడం కాదు, conveying what the Spirit is telling it to you to the other person. దేవుని ఆత్మ నీలో ఉంది, ఇతర వ్యక్తుల గురించి ఏమైతే చెప్తుందో అది వారికి తెలియచేయటమే సిగ్గుపడని జీవితం. But my beloved, honorable, respectable pastors, నా ప్రియమైన విలువైన గనులైన గౌరవనీయులైన సేవకులారా, there's a difference in shameless and shameful. సిగ్గుపడే వాటికి సిగ్గుపడని వాటికి మధ్య వ్యత్యాసం ఉంది. Shameless means bold, సిగ్గు లేదు అని వాటికి అర్థం ఏంటంటే ధైర్యంగా ఉండటం. but shameful సిగ్గుపడటం అంటే is again a negative thing for a pastor. ఒక దైవజనుడికి అది మరలా వ్యత్యాసమైనది. We should not be shameful. మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. We should be shameless. మనం సిగ్గుపడని వారిగానే ఉండాలి. I tell you, నేను మీకు చెప్తాను. I was telling it here about the Darjeeling instance when I was here preaching in the morning. నేను ఉదయకాలం బోధించేటప్పుడు డార్జిలింగ్ చెప్పాను. I personally believe నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. if church is struggling on something,
సంఘము ఏదైనా పోరాటంలో ఉంటే then it Appudu. is my responsibility to equip the church with the scripture. దేవుని వాక్యము ద్వారా వాళ్ళని హెచ్చరించడం ప్రోత్సహించడం ఒక సంఘ కాపరి యొక్క బాధ్యత. I preach boldly in my church in Delhi. ఢిల్లీలో ఉన్న సంఘంలో నేను ధైర్యంగా ప్రసంగం చేయగలను. And I tell them, నేను వారితో చెప్తాను, your failure, my failure. నీ పతనమే నా పతనం, Your success, my success. నీ సఫలీకృతమే నా సఫలీకృతం. So I want you to make you success. నీవు సఫలీకృతులు అయ్యావంటే, Because you are getting success, I become successful. నువ్వు సఫలీకృతమైన వ్యక్తులుగా ఉంటే నేను కూడా మిమ్మల్ని బట్టి సఫలీకృతమైన దైవజనుడు అవుతాను. You know, we don't talk about many things. మనం చాలా చాలా విషయాలు మాట్లాడం, And we rely on the God. మనం దేవుని యందే ఆనందిస్తాం. But even the God says, ask and it will be given to you. దేవుడు ఏమంటాడు తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. So we need to be very transparent with our church. మన సంఘముతో మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి. We don't talk about much of the tithing. దశమ భాగాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. We don't talk much of the tithing. ఆ దశమ భాగాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. Because we think the congregation will think the pastor is after the money. సంఘస్థులు ఏమనుకుంటారో తెలుసా? పాస్టర్ గారు కూర్చుంటే నుంచుంటే ఎప్పుడు దశమ భాగం అంటాడు, ఎప్పుడు డబ్బు మళ్ళీ తిరిగే వ్యక్తి అంటాడు. We have taught the church. మన సంఘానికి నేర్పాలి. The gospel is free. సువార్త అనేది ఉచితం. Freely we have received, freely we give. మనం సువార్త ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగా ఇవ్వాలి. But in order to take to the end of the corners of the earth, we need the money. సువార్తను భూదిగంతముల మూలంలోకి తీసుకెళ్లి ప్రకటించాలి అంటే మన ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరం. So if I'm not able to talk about the money, ఒకవేళ నేను సువార్త పనిలో డబ్బుల గురించి మాట్లాడకపోతే I won't be able to preach to the ends of the earth. ఆ యొక్క భూమి యొక్క నలుదిక్కులకు వెళ్ళి సువార్తను చెప్పే యోగ్యత నాకు ఉండదు. So in a very politeful manner, we should be very clear about the tithing. We should talk about the tithing. We should educate the church on the tithing. దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడు తెలివి కలిగి, జ్ఞానం కలిగి, దశమ భాగాల గురించును, దేవునికి ఇచ్చే అర్పణల గురించును, వారిని మనము సాధనాలుగా ఉపయోగించుకుని వారిని ప్రభువులో బలపరుస్తూ పైకి తీసుకెళ్ళాలి. But we should not only be strict to the tithing. ఒక్క దశమ భాగం మీదే కానుకల మీదే ప్రసంగాలు చేయకూడదు. I don't know about here, but in Delhi, ఇక్కడ ఎవరో నాకు తెలియదు కానీ the mainline churches are very strict about tithing. గొప్ప సంఘాలు, పెద్ద సంఘాలు అంటారు కదా, వాళ్ళు దశమ భాగం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు. So they keep a record of a family. ఒక్కొక్క కుటుంబానికి ఎంత ఇవ్వాలి అని ఒక బుక్ లో రాసేసి ఉంచుతారు. I know one family. నాకు ఒక కుటుంబం తెలుసు. The father, there was a demise of the father. ఆ తండ్రి గారు చనిపోయాడు కుటుంబంలో. That family, ఆ కుటుంబం was known to me, వాళ్ళ బాగా తెలుసు, but not my church member. వాళ్ళ సంఘ బిడ్డలు కాదు. They were the member of mainline church. I don't want to name the denomination. ఆ సంఘం పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒక గొప్ప సంఘానికి సంబంధించిన వ్యక్తులు. So the family called the pastor. పాస్టర్ గారిని పిలిచారు, ఫోన్ చేసి మాట్లాడారు. There's a demise of my father. ఇగో నా తండ్రి గారు చనిపోయారు అయ్యా అని ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశారు. Pastor said, give me some time. ఆయన అన్నారు, కొంత సమయం నాకు ఇవ్వండి. And from the church, someone will call you. ఆ సంఘం నుండి ఎవరో మిమ్మల్ని పిలుస్తారు, ఫోన్ చేస్తారులే అన్నారు. 15-20 minutes later, 15-20 నిమిషాల తర్వాత family got a call from the treasurer. ఆయన ట్రెజరర్ గారి నుండి, ఆయన చర్చిలో ఉన్న ట్రెజరర్ గారి నుండి ఫోన్ వచ్చింది. And the treasurer said, ట్రెజరర్ గారు చెప్పారు, you have a due of 32,000 rupees. మీరు 32,000 రూపాయలు దశమ భాగం చెప్పాలి బాకీ ఉన్నారు సంఘానికి. Because from past 6 months we have not received the tithe. గత 6 నెలలు మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా దశమ భాగం రాలేదు. How would you like to clear the how would you like to clear the amount so that we can proceed with the funeral? మీరు 32,000 రూపాయలు క్లియర్ చేస్తే, సంఘానికి చెల్లిస్తే, అప్పుడు మేము వచ్చి పరదేశంలో ప్రియుల పాట పాడి మేము మీకు తప్పలు చేస్తాము అన్నారు. We should talk about tithing, but we should not be strict about tithing. మనం దశమ భాగం గురించి మాట్లాడవచ్చు కానీ So that family మనుషులు చనిపోయినప్పుడు మాత్రం ఆ ఇస్తేనే వచ్చి సమాధి చేస్తామని మాత్రం మనం అనుకోవద్దు. That family called me, Prophet ji, we are not in a position to pay 32,000 rupees. Now the body is lying. How we can proceed with the funeral? వెంటనే వాళ్ళు అన్నారు, ప్రవక్త గారు
32,000 రూపాయలు కట్టడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. ఆ యొక్క శరీరం ఏమో నేల మీద పెట్టబడి ఉంది, దాన్ని తీసుకెళ్లి సమాధి చేయటం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగారు. So it was a Sunday that day. ఆ రోజు ఆదివారం. I said usually my meeting gets end by 2 p.m. నేను అన్నాను నా కూడిక అయ్యేప్పటికి మధ్యాహ్నం 2 అవుతుంది. But I will ensure I will reach by 11:30 a.m. at your house. నేను అన్నాను 11:30 కల్లా మేము మీ ఇంటికి వస్తాము, మీరు భయపడదు, ధైర్యంగా ఉండండి అన్నాను. And meantime I'm giving you the cemetery number, take my name and do the bookings and everything. నేను అన్నాను ఆ సెమిటరీ ఆ సమాధులు దొరికే నంబర్ ఇస్తున్నాను, మీరు నా పేరు చెప్పి అక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ మీరు తీర్చిదిద్దుకోండి, నేను వచ్చి సమాధి చేస్తాను అన్నాను. And our church performed the funeral. మా సంఘం వెళ్ళి అక్కడ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించాం. The second incident, రెండవ సంఘటన again from the mainline church. మళ్ళీ ఇంకొక గొప్ప సంఘం నుండి, Again, మళ్ళీ గొప్ప సంఘం నుండి. I'm not against any doctrine, I'm not against the mainline churches. ఎన్ని సంఘ సిద్ధాంతాలకు కానీ పెద్ద పెద్ద పురాతనమైన సంస్థలకు కానీ నేను వ్యతిరేకిని కాదు, నేనంటే అడిగాను. So one of the family called me. కుటుంబం నుండి వచ్చింది, Our son, నేను వ్యతిరేకిని కాదు, నేను వ్యతిరేకిని కాదు. our son is about to get married. ఆ పాస్టర్ గారి కుమారుడికి పెళ్ళి అవ్వాలి, మీరు The నవ్వట్లేదు. membership is for the mainline church. పాస్టర్ గారి అబ్బాయికి పెళ్లి కావాలి, మళ్ళా సంఘానికి ఫోన్ చేశారు. And they're asking that they will only give the character certificate for the groom ఆ యొక్క పెళ్లి కొడుక్కి గుణశీలము యొక్క once you clear the doubts, సర్టిఫికేట్ once you clear the dues. సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే ఏమేమి బకాయిలు అయితే ఉన్నాయో సంఘానికి And ఆ they said, బకాయిలు తీర్చండి అని అడిగారు. 80,000 rupees is due for you. 80,000 రూపాయలు మీరు కట్టాలి అన్నారట. They said, బాకీ ఉన్నారు మీరు సంఘానికి. Prophet ji, our total budget is 1 lakh rupees for the marriage. వాళ్ళు అన్నారంట, అయ్యా పెళ్లికి వచ్చే మొత్తం కలిపి 1,00,000 రూపాయలే మేము పెట్టుకుంది, 80,000 మీకు ఎక్కడ తెచ్చి So కట్టగలమయ్యా? if we pay 80,000 to the church, 80,000 రూపాయలు మేము సంఘానికి బాకీ చెల్లిస్తే how we can get the marriage in 20,000 rupees? 20,000 రూపాయలు ఆ అబ్బాయి పెళ్లి మేము ఎలా చేయగలుగుతాం? I said, we'll perform the marriage thing. మేము పాస్టర్ గారు అన్నారంట, నేను వచ్చి పెళ్లి చేసేస్తానులే So అన్నారు. I say, నేను చెప్పాను we should talk about some things, కొన్నిసార్లు మనం వాటి గురించి మాట్లాడాలి, but our heart should be like Jesus Christ. కానీ మన హృదయం మాత్రం యేసు ప్రభు లాగా మెత్తగా We ఉండాలి. should be the true reflection of love, మనము పేదవారి మీద పేదరికం మీద మంచి ప్రేమ కలిగి ఉండాలి, kindness. దయ కలిగి ఉండాలి. The fruits of the Holy Spirit shall be found in us. ఆత్మ ఫలం గలతీ 5:22లో ఉన్న ఆ 9 తొనలు మన హృదయంలో And ఉండాలి. we should get mature in the fruits of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఫలములో మనము పెరిగిన వారిగా ఉండాలి, జ్ఞానం కలిగిన వారిగా. So now కానీ ఇప్పుడు this is the shameless. ఇది చాలా సిగ్గుపడుతున్న మాట ఏంటంటే, Even for everything, we should inform the church, we should equip the church. మనం ప్రతిదీ సంఘానికి చెప్పాలి, సంఘానికి ప్రోత్సహించాలి. The place that we conduct the service, మేము ఎక్కడైతే ఆరాధన నడిపిస్తాం ఆ స్థలం it got a huge range. అది చాలా గొప్ప అద్దెతో కూడింది. In order to operate church there, అక్కడ సంఘము నిర్వహించాలి అంటే the overall expense, ఆ సంఘం మొత్తానికి ఖర్చు ఎంత అంటే the monthly overall expense ఒక నెలకు సరిపడా is around 1,25,000 to 1,50,000. 1,25,000 నుండి 1,50,000 వరకు ఒక నెలకి సంఘము ఖర్చు అవుతుంది. But by the grace of the God, దేవుడి కృప ద్వారా we have informed the church. మేము సంఘానికి చెప్పాం, This is the expense of the church. ఇదిగో ఇక్కడ మనం ఆరాధనలు పెట్టుకుని ఆరాధించాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పాను. Politely, gently, again and again informing about the situation. అక్కడ జరిగిన సంఘటనలు మనం ఎందుకు ఇక్కడ కట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇంత అద్దె కట్టాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ వారికి మరలా చెప్పడం బట్టి Now the church members participate for everything. ప్రతిదీ కూడా సంఘ బిడ్డలే డబ్బులు వేసుకుని అది చెల్లిస్తూ వస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Even we have completed 4.5 years to that place. మేము ఎక్కడైతే ఉన్నామో అది కత్తి కొడుతూ 4.5 సంవత్సరాలుగా అక్కడే పెరుగుతూ ఉన్నాం. When we got this place, మేము ఆ స్థలం పొందినప్పుడు there was no single tube light, no fan. ఫ్యాన్లు లేవు, ట్యూబ్ లైట్లు కూడా లేవు. And as I've been telling, నేను వారికి చెప్పగానే it is Delhi's one of the largest and the fastest growing church. ఢిల్లీలో బాగా వేగవంతంగా సువార్త వెలజల్లి జనాలు పెరిగే సంఘం అది. By the grace of the God, దేవుడి కృపను బట్టి, if we talk about the high tech and the equipments, దేవుడు మాకు అనుగ్రహించిన ఆ యొక్క ఎక్విప్మెంట్స్ అన్నిటి కలిపి the grace of the God, దేవుడి కృపను బట్టి we get everything.
మాకు అన్ని వనరులు ప్రభు ఇచ్చాడు. And in 4.5 years of span, 4.5 సంవత్సరాల నుండి జరుగుతున్న ఆరాధన only for the renovation and for the interiors, only for the renovation and for the interiors, not the equipments and anything. ఆ బిల్డింగ్ లోపల మేము చక్కదిద్దుకుని మాకు ఇష్టమైన మోడల్లో తయారు చేసుకోవడానికి గాను. Why I'm talking about this? మేము ఎందుకు ఈ మాట చెప్తున్నాము Just అంటే to encourage you. నేను మీకు ప్రోత్సహించడానికి Almost 10 lakh rupees. 10 లక్షలు ఖర్చు పెట్టాం లోపల భాగాన్ని. Only on the interiors and the renovation. ఆ యొక్క లోపల భాగం మాత్రమే సరి చేసుకోవడానికి. Not our land, the church does not belong to us, it's the IPC building. అది ఆ సంఘము ఆ చర్చ్ మాకు సంబంధించింది కాదు, ఢిల్లీలో ఉన్న ఐపీసీ సంఘానికి సంబంధించింది. Before coming to Andhra, ఆంధ్రాకి రావడానికి ముందు a day before, ఒక రోజు ముందు I was called by the director of the IPC North region. ఆ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్న వారి నుండి నాకు ఫోన్ వచ్చింది. And he said, Pastor Ji, we are very happy the way you're working in our building. నా యొక్క బిల్డింగ్ లో మీరు చేస్తున్న సేవను బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. We would like to extend the contract. మేము మీతో ఉన్న సంబంధ బాంధవ్యాల్ని Now మనం you పెంచుకోవాలనుకుంటున్నాం. Now you tell us how many years of contract you need. మీకు ఇంకా ఎంతకాలం ఆ బిల్డింగ్ మీకు ఉండాలని మీరు ఆశపడతారో మీరు చెప్పండి అని అడిగారు. Need it for 5 years, 10 years, we are ready to do that. మీకు 5 సంవత్సరాలు కావాలా 10 సంవత్సరాలు కావాలా మీకు ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి, అన్ని సంవత్సరాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. See, it is the grace of God. నేను చెప్తున్నాను అది కేవలం దేవుని కృపే. But it also says in the scripture, కానీ బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడిన మాట, Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు does not create the confusion. ఏ మాత్రం కూడా తికమకలు పెట్టే దేవుడు కాదు. Rather, Holy Spirit gives us the wisdom. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానము గల ఆత్మని ఇస్తాడు. So we should be shameless మనం సిగ్గుపడక్కర్లేదు about many things. అనేకమైన విషయాలు. Whatever you need, మీకు ఏం కావాలో inform the church. సంఘానికి తెలియపరచండి. Sometimes we think, why to give pressure on the church people? మనం అనుకుంటాం, అయ్యో సంఘ బిడ్డలు ఎందుకు మనం వాళ్ళ ఒత్తిడి తేవాలి, ఎందుకు వాళ్ళకి ఎక్కువగా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగాలి అనుకుంటాం. More you pressure give, నువ్వు వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి తెస్తే more they pray. వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. More they pray, వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తే more they come closer to God. వారు దేవునికి ఎక్కువగా దగ్గరగా అవుతారు. More they are found to be closer to God, వారు దేవునికి ఎక్కువగా దగ్గరగా అయితే more they are going to get blessed. వారు దేవునికి ఎక్కువ విశ్రాంతి పొందుకుంటారు. So it's their benefit. అది వాళ్ళ లాభం. Don't take the burden on you. నీ మీద నువ్వే ఒత్తిడి తెచ్చుకోబాకండి. Level load. మీరు సమతుల్యంగా ఉండండి. Like God said to Moses, మోషేతో దేవుడు అన్నాడు, you're going to follow the good amount of people. ప్రజలు నువ్వు వెంబడించమని చెప్పు. Now let's decide a date. On that mountain I'll be coming. I'll take some portion of your spirit and I will distribute to the 70 elders. దేవుడు చెప్పాడు, పలానా రోజు పలానా టయానికి నేను ఆ పర్వతం మీదకి వస్తున్నాను, నీలో ఉన్న కొంత ఆత్మను నేను తీసి ఆ 70 మంది పెద్దల్లో కొంతమంది మీదకి నేను ఆత్మను సమపాలుగా వేయబోతున్నాను అని చెప్పాడు. Hallelujah. Hallelujah. It never says that I will give 70 people Holy Spirit. ఆయన ఎప్పుడు కూడా ఇగో నేను 70 మందికి పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్పలా. It says I will take the portion of your spirit ఇగో నీలో ఉన్న ఆత్మను నేను కొంత తీసుకుని and distribute to 70 elders. ఆయన 70 మంది పెద్దలకు నేను ఆత్మను కుమ్మరిస్తాను. So the portion means దాని యొక్క భాగము అన్న మాటకు అర్థం ఏంటంటే being oneness, ఏకత్వము, getting aligned for the one vision, ఒకే దర్శనాన్ని కలిగి ఉండటం, working together for the same goal, ఒకే లక్ష్యానికి ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం, and distributing your pressure to others. నీకున్న ఒత్తిడిని ఇతరులకు కూడా నువ్వు పంచుకోవటం. Don't take that much of pressure. అవు నాకు అంత ఒత్తిడి లేదులేండి అనుకోబాకండి. ఎప్పుడు By the grace of God, I get chance to meet many pastors. దేవుడి కృప బట్టి నేను అనేక మంది సేవకుల్ని కలిసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. Actually, my one of the calling is to equip the pastors. నాలో ఉన్న పిలుపులో పిలుపు ఏంటంటే సేవకుల్ని ఉత్తేజపరచడం, ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం. Why most of the pastors go through the blood pressure, the heart problem? చాలా మంది సేవకులకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది, గుండె జబ్బులు వస్తూ ఉంటాయి, రోగాలు ఎక్కువైపోతాయి. Because they don't distribute the pressure to the church. ఎందుకు తెలుసా? వారిలో ఉన్న ఒత్తిడిని సంఘానికి పంచుకోవటం లేదు. They keep it to yourself. ఆ సేవకుడు తనలో ఉన్న ఒత్తిడి తనే పంచుకుంటున్నాడు. So if you're not distributing, నీవు కనుక పంచకపోతే you won't be able to take the new pressure.
నువ్వు నూతనమైన అభిషేకాన్ని పొందుకోలేవు, నూతన ఒత్తిడిని పొందుకోలేవు. So pastors సేవకులారా, should take the pressure, మీరు ఒత్తిడి తీసుకోండి. excel on this, ఆ ఒత్తిడితో పాటు and pass on to someone from the church. సంఘంలో ఉన్న ఎవరో ఒకరికి ఆ ఒత్తిడిని పంచండి. Now I tell you the ways how to overcome this. It is your responsibility to do it. నేను చెప్పగలను ఏ విధంగా దాన్ని మీరు చేయించగలరంటే మీ వ్యక్తిగత బాధ్యత. మీరు ఇతరులతో సువార్తను పంచుకోండి. హల్లెలూయా. Then TOR. అక్కడ టీ అని ఉంది. T means type, that shows discipline. టీ అని మాటకు అర్థం ఏంటంటే క్రమశిక్షణ కలిగి ఉండటం. Discipline. క్రమశిక్షణ కలిగి ఉండటం. Type of remnant. అదేమంటే ఒత్తిడిగా కలిసి ఉండటం. The word remnant, do you mean? రెమనెంట్ అని మాటకు అర్థం ఏంటో తెలుసా? The leftover. దాన్ని విడిచిపెట్టం. So what we have the church, మనకి ఏ సంఘం అయితే ఉందో they are still waiting for the God to come. They are the leftover. దేవుడు రావాలని ఎదురు చూస్తున్నారు, దాన్ని విడిచిపెట్టడం. They are waiting for the God to come. They are the leftover. దేవుడు రావాలి, దేవుడి కొరకు నిరీక్షిస్తున్నారు కాబట్టి అది వారి వరకే వదిలిపెట్టేయాలి. So prayerful, ప్రార్థనా జీవితం, associated, కలిసి ఉండుట, shameless, సిగ్గు లేకుండా ఉండుట, type of remnant. మనం ఒకరికి ఒకరు కలిసి సిద్ధంగా ఉండాలి, గట్టిగా ఒత్తిడిగా ఉండాలి. The key to see the church grow, సంఘము వృద్ధి పొందాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే there has to be discipline in the church. సంఘంలో క్రమశిక్షణ అంటూ ఉండాలి. Has to be discipline in the church. సంఘంలో క్రమశిక్షణ ఉండాలి. I tell you two examples. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. You know, we talk about Roman Catholics got the big buildings. మీకు తెలుసు ఆసియా వాడు రోమన్ కాథలిక్ వాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. But do you know, ఎందుకో తెలుసా? in terms of discipline, వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ ఏంటో తెలుసా? in terms of dedication, వాళ్ళలో ఉన్న సిద్ధపాటు తెలుసా? they will never compromise. దాన్ని ఎన్నడూ కూడా వాళ్ళు రాజీ పడరు. If they have to wake up for the mass prayer early in the morning, they will wake up. ఉదయకాలమే 4 గంటలకి మాస్ ప్రేయర్ ఉంటుంది కదా, దానికి లెగవాలి అంటే అందరూ లెగ్స్ తీరాల్సిందే. Because they are very strict on the discipline. ఆ యొక్క క్రమశిక్షణలో మాత్రం వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. I'm not saying being rude, మనం ఆ విధంగా వెళ్ళాలని నేను చెప్పను కానీ, but there has to be discipline. కానీ మన జీవితాల్లో క్రమశిక్షణ అంటూ నేర్చుకోవాలి. There has to be discipline. మనం సేవకులుగా మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. By the grace of God, దేవుడి కృప ద్వారా in our church, మా సంఘంలో we have more than 50 to 70 volunteers. 50 నుండి 70 మంది ఆ పరిచారకులు ఉంటారు. Every service, ప్రతి ఆరాధన, every service, ప్రతి ఆరాధన more than 50 to 70 volunteers. 50 నుండి 70 మంది ఉంటారు. So morning, ఉదయకాలం I wake up, నేను లేచినప్పుడు I make the roster for the Sunday. ఆ సంఖ్యలో ఎవరెవరు ఏ ఆరాధనలో ఉండాలనేది, ఏ పరిచర్య చేయాలి, ఎక్కడ For ఉండాలి this అనేది రాస్తాను. responsibility, this person is responsible. For this thing, this person is responsible. లైట్లు ఆపడానికి ఒకళ్ళు, బైక్ పెట్టడానికి ఒకళ్ళు, పట్టాలు వేయడానికి ఒకళ్ళు, ఈ విధంగా కొన్ని బాధ్యతలు వారికి రాసేస్తాను. And every Sunday, ప్రతి ఆదివారం I give it to the team. నేను ఆ బృందానికి ఇస్తాను. They paste it over the corner. వాళ్ళ కార్నర్ లో ఆ మూలలో అతికిస్తారు. Volunteers come. ఆ వాలంటీర్స్ వస్తారు, They read their name. వారి పేరు చూసుకుంటారు, They get to know what they need to do. వారు ఏం చేయాలో వారు చూసుకుంటారు. That's how we get the clarity. మేము ఆ విధంగా వారిని But the discipline, అది క్రమశిక్షణ. if అది నువ్వు చేయకపోతే, person is only doing the entry, ఒకవేళ ఎవరైనా వచ్చి నేను వచ్చాను సంతకమే పెడితే, and any day ఏ సమయమైనా ఏ రోజైనా not able to make up for the volunteer time, not the service time. The volunteer time is different. ఆ యొక్క ఆరాధనకు వచ్చే సమయం వేరు, వాలంటీర్ పరిచర్యకు వచ్చే సమయం వేరు. ఆ పరిచర్య సమయాన్ని కనుక వారు తిరస్కరిస్తే, Then ఆ తర్వాత the person don't even go there and look for the name. వారు లేట్ గా వస్తే అక్కడికి వెళ్ళి అది చూసే టైం కూడా మేమేమో. Don't even go there and look for the name. అక్కడికి వెళ్ళి ఆ పేరు కూడా చూసుకోలేదు. Simply come to the church వారు ఆరాధన మామూలుగా వస్తారు, and act as a normal believer, normal congregation in that day. ఆ వాలంటీర్ ఉన్న వాళ్ళు లేట్గా రావడం వల్ల సాధారణంగా ఆరాధనకు వచ్చే ఒక వ్యక్తి లాగా వచ్చి కూర్చుని No hard feelings for that person. ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా మాకు He సంబంధం missed to be there on the volunteer time, ఆ యొక్క వాలంటీర్ సమయానికి వచ్చినట్లయితే but we give some exceptions. కొన్నిసార్లు మేము కొన్ని వారికి అవకాశాలు ఇస్తాం. Like a service starts at 10 in the morning, the first service. మొదటి ఆరాధన 10 గంటలకు ప్రారంభిస్తే, For example, ఉదాహరణకు 9 a.m. is the volunteer time. వాలంటీర్ వచ్చే టైం 9 గంటలు. We wait till 9:10.
మేము 9-10 వరకు ఎదురు చూస్తాం. But if it's the person is late by then, 9-10 తర్వాత ఇంకా లేట్ గా వస్తే, if it's late by then, ఇంకా లేట్ గా వస్తే the person don't even walk up to there. అక్కడికి వచ్చి ఆ పేరు కూడా చూసుకోవడానికి కుదరదు. Don't even walk up to there. ఆ పేరు కూడా చూడమని మేము చెప్తాం. We have seen the change in the church సంఘంలో నేను మార్పును చూశాను. when we bought the discipline. క్రమశిక్షణ అనేది కావాలి. And we are very tight on the discipline. క్రమశిక్షణలో మేము చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాం. Very tight on the discipline. క్రమశిక్షణలో గట్టిగా ఉంటాం. Even అది అయినప్పటికీ we have a good keyboard player. ఆ మంచిగా కీబోర్డ్ ప్లే చేసి ఆయన ఉంటాడు. But then I sense in the spirit, నేను ఆత్మలో గమనించింది ఏంటంటే person is becoming casual. ఆ యొక్క కీబోర్డ్ ప్లే చేసే వ్యక్తి ఏదో సాధారణంగా ప్లే చేస్తున్నాను అనే మనస్తత్వంతో ఉంటే, And what he was doing, ఆయన ఏం చేస్తున్నాడు అంటే he was missing the volunteer time. ఆయన వాలంటీర్ సమయాన్ని పోగొడితే He was calling other volunteers, మరి యొక్క వాలంటీర్ ఫోన్ చేసి set the keyboard. ఇగో కీబోర్డ్ మొత్తం రెడీగా పెట్టు, I'll be coming by the church service. నేను సంఘ పరిచర్య టైంకి వచ్చేస్తాను, I'll simply join the worship team. నేను వచ్చి సాధారణంగా ఆయన ఆరాధన టైంలో పాల్పొందుతాను. I saw once, ఒకసారి నేను చూశాను, twice, 2 సార్లు చూశాను, third time. మూడోసారి I asked the volunteer, నేను వాలంటీర్ అడిగాను, pack the keyboard, ఆ కీబోర్డ్ మొత్తం మూసేసి పక్కన పడేయన్నాను. lock in the cupboard, కీబోర్డ్ పెట్టేసే అన్నాను. lock in the cupboard, కబోర్డ్ లో పెట్టి తాళం వేసేయి, and give me the key. ఆ తాళం నాకు ఇచ్చేయి. And I'll see would he dare to come to me for the key. ఆ యొక్క వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా కీబోర్డ్ కావాలని తాళం చెప్పి ఇవ్వండి అని నన్ను వచ్చి అడగాలి. Person will come. ఆ వ్యక్తి రాలా, Second week, రెండో వారం రాలా. he knew he was coming late. ఆయనకి తెలుసు రెండో వారం లేట్ గా వస్తాడని. Now he didn't call the member ఆ యొక్క వ్యక్తిని కలవలేదు, ఆ వ్యక్తికి to send ఫోన్ the చేయలేదు. keyboard for me. వాలంటీర్ వ్యక్తికి ఫోన్ చేసి కీబోర్డ్ రెడీగా పెట్టు అనలేదు. But the second Sunday I was still keeping the key. రెండో ఆదివారం కూడా ఆ తాళం చెవి నాతోనే ఉంచుకున్నారు. Third Sunday, మూడో ఆదివారం he missed again. ఆయన మళ్ళీ మానేశాడు. I didn't open the door for him. ఆయన కొరకు నేను డోర్ ఓపెన్ చేయలేదు. Let the cupboard be locked. అది వెంటనే నేను మూసేసాను తాళం వేసి. Even we can worship with the claps. ఆ కీబోర్డ్ లేకపోయినా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. But we are not going to compromise on the discipline. క్రమశిక్షణలో మాత్రం మేము రాజీ పడము. Fourth week, 4వ వారం I kept the keyboard ఆ కీబోర్డ్ అక్కడ పెట్టి with the cover. కవర్తో పెట్టి Person came late, వ్యక్తి లేట్గా వచ్చాడు. but even didn't have the strength to go to the pulpit and to play the keyboard. ఆ వ్యక్తి లేట్గా వచ్చి తనకు బలము లేదు, తన ధైర్యం లేదు ఆ పులిపేట దగ్గరికి వెళ్ళి ఆ కవర్ తీసి అది ఆరాధన చేయడానికి. The message was very clear. ఆ యొక్క వర్తమానం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను. The message was very clear. నేను మీకు చెప్పే వర్తమానం స్పష్టంగా. Sometimes we need to set these examples in the church. కొన్ని సార్లు ఇలాంటి ఉదాహరణలు క్రమశిక్షణ విషయంలో మన సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. We give opportunity and we give chances again and again. కొన్నిసార్లు మనం అవకాశాలు ఇవ్వచ్చు, వారు క్షమించవచ్చు, కానీ వారు రావాల్సిన సమయానికి రావాలి. Biblically, I can prove you. బైబిల్ పరంగా కూడా నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచగలను. You know, when Adam sinned, ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు he was kept out from the Garden of Eden. ఏదెను వనములో నుండి అవతలకు తోసివేయబడ్డాడు. God gave him the chance, దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, but never gave him the same position. కానీ అదే స్థాయిని మాత్రం తిరిగి దేవుడు ఇవ్వలేదు. God gave him the chance, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, but never allowed him to enter to the Garden of Eden. That means he never gave him the same position. దేవుడు అదే అవకాశాన్ని ఏదెను వనములోకి ప్రవేశించి అనుభవించండి అని ఇవ్వలేదు. Forgive people, కొన్నిసార్లు ప్రజలు, but people who are not faithful to you. మీకు కొంతమంది నమ్మకంగా లేకపోతే, This is one of the faithfulness act. ఇది ఒక విశ్వాసము లేని ఒక ప్రక్రియ. When you say someone to be here at 9, ఎవరితో మీరు 9 ఇక్కడ ఉండండి అని and చెప్తే, knowing the fact the purposely person is not coming at 9, ఒకవేళ కావాలని ఆ వ్యక్తి లేట్ గా వస్తే person is not faithful to you. ఆ వ్యక్తి మీకు విశ్వాసయోగ్యంగా ఉన్నవాడు కాదు అని అర్థం. Give him the chance, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, but don't give him the position. కానీ మీరు మాకు స్థాయిలు ఇవ్వద్దు, అధికారం ఇవ్వద్దు. If you give him the position, ఒకవేళ మీరు అధికారం ఇచ్చారా, lateral stage, ఆ తర్వాత the person will be on your neck.
ఆ తర్వాత వచ్చి మీ గొంతు పట్టుకుని పిసికేస్తాడు. and doing emotional blackmail and threatening every time. ఆ తర్వాత వెన్నుపోసి ఎలగొట్టి సేవల గొడవలు అయిపోతాయి. You know, we as a pastors, సంఘ కాపరులుగా we wait. మనం Let some నిరీక్షిస్తాం. people come and then we'll start the service. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా, ప్రజలందరూ వచ్చిన The తర్వాత last thing for ఆరాధన today, ప్రారంభిస్తాం. the last thing for today, I'm just going to end. Won't be taking much of the time. Maybe it sounds boring to someone. I'm sorry for that. నేను ఆపేస్తున్నాను. కానీ చెప్పే ఒక విషయం ఏంటంటే, But there, అక్కడ we believe మేము నమ్ముతాము, if the time is 10, 10కి సమయం అంటే God has already arrived. 10కి టైం అంటే మనం ఆరాధించే దేవుడు 10కి వచ్చి మన దగ్గర Don't కూర్చున్నాడు. let the God to wait. దేవునికి మాత్రం మీరు నిర్లక్ష్యంగా ఉండవచ్చు. Start worship. 10కి మీరు ఆరాధన ప్రార్థన చేసి ప్రారంభించండి. Let people realize that they're coming late. ప్రజలు తమంతట తామే మేము లేటుగా వస్తున్నామని గుర్తించేటట్టు చేయండి. But every time we give them the chance, కానీ ప్రతిసారి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన వినడి పావన మొదలు పెడదాం they make the అనుకుంటారు. habit వాళ్ళు ఇంకా లేట్గానే వస్తారు. of coming late. వాళ్ళు ఇంకా లేట్గానే వస్తారు. And then we go into stress. మనము ఒత్తిడికి కారణమవుతాం. చెప్పాల్సిన ప్రసంగాన్ని కుదిర్చి చెప్పాల్సి వస్తుంది. When my church will realize. నేను నా సంఘంలో ఇది గమనించాను. Sorry, my friend, the church will never realize because you are giving them the chance again and again. నేను సంఘంతో చెప్తాను, మీరు లేట్గా వస్తే సంఘం ఏమాత్రం లేట్గా ఉండదు, మీకే అవకాశం ఇస్తా ఉంది, ముందు రమ్మని. Let them be late and let them have that feeling that they're late. ఎవరైనా ఆలస్యంగా వస్తే, అయ్యో నేను ఆలస్యంగా వచ్చానే, మంచి వర్తమానం పోగొట్టుకున్నానే, ప్రార్థన పోగొట్టుకున్నానే, వాడు బాధపడేటట్లుగా మనం ప్రవర్తించాలి. They will automatically start coming early. అప్పుడు ఏమవుతుంది తెలుసా, వాళ్ళకి వాళ్ళే ముందు రావడానికి ప్రయత్నిస్తారు. By the grace of God. దేవుడి కృపను బట్టి In 2023, 2023 it సంవత్సరం, was ending and the 2024 it was starting. The new year day. The new year 23 night. సంవత్సరం డిసెంబర్లో ముగింపు, 24 ప్రారంభములు. I was in prayer నేను ప్రార్థనలో ఉన్నాను. and I prayed and I prophesied. నేను ప్రార్థించాను, ప్రవచనం చెప్పాను. Spirit of God says to me, దేవుడు ఆత్మలో చెప్తున్నాడు, every 200 kilometers of radius, 200 కిలోమీటర్ల దూరం నుండి, 200 kilometers of radius, 200 కిలోమీటర్ల నుండి people are coming to our church. మన సంఘానికి ప్రజలు వస్తున్నారు అని ప్రవచనం చెప్పాడు. 2024, 2024 when it passed, అది అయిపోయింది. it's not only passed, అది పూర్తి చేయబడింది. but by the grace of the God, we see the fulfillment of the prophecy also. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా 2024 అయిపోయింది. కానీ ఆ 2024 చాలా మంది 200 కిలోమీటర్ల నుండి వచ్చారు. హల్లెలూయా. 2024 ending, beginning of the 2024 starting. 2024 ముగింపు డిసెంబర్లోను, 2025 జనవరి ప్రారంభంలోను, 2025, 2025 ప్రారంభంలోను we prophesied now it is going to rise to 300 kilometers. నేను మరలా ప్రవచనం చెప్పాను, ఇప్పుడు 300 కిలోమీటర్ల దూరంలో నుండి ప్రజలు రాబోతున్నారు. And families have already started coming 300 kilometers. కొన్ని కుటుంబాలు 300 కిలోమీటర్ల నుండి ప్రతి ఆదివారం ప్రయాణం చేసి వస్తున్నారు. And you know what? ఏం జరిగిందో తెలుసా, It amazed me అది నాకు చమత్కారంగా ఉంది. to see the commitment. వారికి ఉన్న ఆ యొక్క నిబంధన, People who come from 200 kilometers, 200 కిలోమీటర్ల నుండి వచ్చేవాళ్ళు, they reach 6 in the morning, 7 in the morning. వాళ్ళు ఉదయకాలం 6 గంటలకు 7 గంటలకు వచ్చేస్తున్నారు. Although the service will start 10 in the morning, ఆదివారం ఆరాధన 10కి ప్రారంభిస్తే వాళ్ళు 7కి వచ్చేస్తున్నారు. they come, వాళ్ళు వచ్చేస్తున్నారు, attend the full service. పూర్తి ఆరాధనలో పాల్గొంటున్నారు. Our service is 10 to 2. మన ఆరాధన 10 కాడ నుంచి 2 వరకు. Now we are conducting more services because the place is getting tighter. అక్కడ ఎక్కువ మంది జనం వచ్చడం వల్ల, మాకున్న స్థలం ఇరుగ్గా ఉండడం వల్ల మేము ఇంకా 2-3 ఆరాధనలు పెడుతూ సమయాన్ని కుదించాం. But when we used to have one service only in a Sunday, ఒక్క ఆదివారం ఒక్క ఆరాధన ఉన్నప్పుడు, so 2 was only the same time. 2 గంటలు మాత్రం పూర్తవ్వాల్సిందే. The service used to get end by 4 p.m. కొన్నిసార్లు అయితే 4 గంటల వరకు వెళ్తుంది ఆరాధన. Post service we used to serve the food. 4కి అవగానే ప్రజలందరికీ భోజనం పెడతాము. People used to reach home 10 at night, 11 at night. ప్రజలు తిని మాట్లాడుకుని ప్రార్థన చేయించుకుని ప్రవచనాలు చెప్పుకుని రాత్రి 10-11 ఇంటికి వెళ్తారు. Now ఇప్పుడు we have 2 services by the grace of God. దేవుడి కృపను బట్టి మాకు 2 ఆరాధనలు జరుగుతున్నాయి. Even people from 200 kilometers, 200 కిలోమీటర్ల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. most of the strength, ఎక్కువ బలం పొందుకుంటున్నారు. most of the strength of the youth, అనేక మంది యవన పిల్లలు వస్తున్నారు. they come on Saturday వాళ్ళు శనివారం వచ్చేస్తున్నారు for prayer ప్రార్థనకి. because they know వాళ్ళకి తెలుసు coming 200 kilometers away 200 కిలోమీటర్ల నుండి వచ్చేటప్పుడు and reaching at 9 a.m.
9కి వచ్చే బదులు it's a tough timeline to meet. కలవడం చాలా కష్టం. And if they don't be there, ఆ 9కి అక్కడ లేకపోతే they won't be considered as a volunteer for that week. ఆ వారంలో వారు వాలంటీర్గా పనిచేయడానికి పనికిరారు అంటారు. So they've started coming on Saturday. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే They stay శనివారం over on రాత్రికి చర్చికి Saturday. వచ్చేస్తున్నారు. So that Sunday morning they'll be on time. We are here as a volunteer. శనివారం రాత్రికే వచ్చేసి ఆదివారం ఉదయం 9 గంటలకల్లా వాళ్ళు సిద్ధపడి మేము వాలంటీర్గా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. And now, ఇప్పుడు the Sunday we have two services. ఆదివారం 2 ఆరాధనలు. Evening service, సాయంకాలం ఆరాధన let's end by 9 in the night. రాత్రి 9కి అవుతుంది. Sometimes 9:30 or 10. కొన్నిసార్లు ఆత్మదేవుడు నడిపిస్తే 9:40 వరకు వెళ్తారు. So people, the youth, ప్రజలు they stay over at Sunday night. ఆ సండే నైట్ కూడా ఉంటున్నారు. And some youth కొంతమంది ఎవరు పెడుతున్నారు is school going. School. కళాశాలకు వెళ్తున్నారు. College going. కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. So they stay over Sunday night. ఆదివారం రాత్రి నుండి They leave the church 5 in the morning ఉదయకాలం 5 గంటలకి చర్చ్ నుండి వదిలి because they need to travel back 200 kilometers. మళ్ళా 200 కిలోమీటర్లు ప్రయాణం And చేయాలి. straight away they go to school and college. వారు డైరెక్ట్ ఇక్కడ నుంచే స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతున్నారు. Give priority to God. ఇది దేవునికి మహిమ కలుగుగా. Sorry if I've disheartened someone just by saying this boldly things. నేను ఎన్ని విషయాలు చాలా చెప్తుండగా టైం అయిపోతుంది. But pastor requested me to share the best practice that I have learned from the ministry. దైవజనుడు మన డైరెక్టర్ గారు ప్రాముఖ్యమైన సంఘ క్షేమాభివృద్ధి కొరకున్నదే మీరు కొంచెం పంచుకోండి అని చెప్పాను. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ You are a దీవించి ఆశీర్వదించుగాక. Great and anointed man of God. దేవుని గొప్ప అభిషేకం కలిగిన దైవజనుడు దేవుడు మిమ్మల్ని I pray from the దీవించుగాక. bottom of my heart, Spirit of God always dwells within you. నేను ప్రార్థిస్తున్నాను హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ మీ అందరి మీద అల్లాడునుగాక. And I speak the blessings of Jesus Christ over your ministries. మీ సంఘాల మీద మీ కుటుంబాల మీద ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఆత్మ కార్యాలు మీ మీద జరగాలని హృదయపూర్వకంగా నేను శుభం పలుకుతున్నాను. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని వైపు Having 2 letters to I just was there and Spirit God says to me something. చెప్పనా? No. చెప్పగలరా? Yes. One thing ఒక విషయం I have learned. నేను నేర్చుకున్నాను. You know, wherever you are associated, మీరు ఎవరితో కలిసి ఉన్నప్పటికీ even we as the pastors, మన సేవకులుగా ఉన్నప్పుడు we are to be regarded on high, highly treated, highly regarded. మనం చాలా గౌరవపదంగా గొప్పవారిగా మనల్ని ప్రజలు ఎంచుతారు. కారణం The లేదు. Bible says, బైబిల్ చెప్తుంది good things you'll take మంచి విషయాలు మీరు తీసుకోండి, and bad things you leave. ఆ చెడ్డ విషయాలు వదిలేయండి. One thing ఒక విషయం which I do rigorously, నేను ఎప్పుడు భయముతో చేసేది, one thing I do rigorously, నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. whatever the offering that I get, నేను ఏ కానుకైతే పొందుతానో, be that for the church renovation, be that for tithe, be that for offering, be that for the meeting, anything, any kind of offering, అది దశభాగమే కానీ చర్చి నిర్మాణం కొరకే కానీ కూడిక కొరకే కానీ నా వ్యక్తిగతంగా కానీ ఎలాంటి కానుకలు నాకు ఇచ్చినప్పటికీ I take out the tithe of that offering. నాకు ఇవ్వబడిన వాటిలో నుండి కూడా నేను దశభాగం తీస్తాను. And I ప్రతిదానం sow the seed. నేను విత్తనాలు విత్తుతున్నాను, పొందుకుంటున్నాను. I think you may not have heard of Apostle Ankur Narula ministry. అపోస్తలు అంకుర్ రఘురామ్ పరిచర్యలు అనేది మీరు వినుంటారు. Have you heard of Apostle Ankur Narula ministry? ఎప్పుడైనా విన్నారా ఇవి? All right, I'll tell you. ఆయన చెప్తాను. Sundays, ఆదివారాలు the normal congregation, సాధారణంగా వచ్చే ప్రజలు population, ఆయన ఎంతమంది అంటే vary from 75,000 people to 1 lakh people. 75,000 మంది నుండి 1,00,000 మంది వస్తారంట. Normal Sunday service. ఒక్క ఆదివారపు సాధారణమైన ఆరాధన. But if it's a special service, ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన ఆరాధన అయితే the strength may reach up to 2 lakh to 3 lakh 2,00,000 నుండి 3,00,000 మంది వస్తారు. people ప్రజలు in the service. ఆరాధన. He says one thing very clearly. ఆయన ఒక మాట ఇప్పుడు చెప్తారు. What offering he gets, ఆయన ఏ కానుకలు అయితే పొందాడో, in any form, ఏ రూపంలో పొందారు, he take out the tithe.
దాంట్లో నుండి దశభాగం తీస్తాడు. And he sowed the seed. ఆయన విత్తనాలు విత్తాడు. I sow the seed. విత్తనాలు విత్తడం ప్రారంభించాడు. Whatever offering I get, నాకు ఎలాంటి కానుక వచ్చినా I take out the tithe. నేను వాటిలో దశభాగం ఇస్తాను. So now we think that we should get the tithes, మనం అనుకుంటాం మనకు దశభాగాలు వస్తాయి కదా. but Bible says, బైబిల్ చెప్తుంది "Lena dene se bala hai." It is better to give rather to receive. మనం పుచ్చుకునే కంటే ఇచ్చుట శ్రేష్టం. So for this, I'm not saying from anyone's influence. నేను ఎవరో ఒక మీద అభిప్రాయం పెట్టుకుని చెప్పట్లేదు, కానీ Bible says in బైబిల్ Galatians, చెప్తుంది మనం ఇచ్చుకుంటున్నది తీసుకున్న కంటే ఇచ్చుట వేరు. Bible says in Galatians chapter 6 verse 6, గలతీ పత్రిక 6:6 whatever you receive the good, you should share the portion of that goodness. మీరు ఏమైతే మంచి పదార్థాలు పొందుకున్నారో ఆ మంచి పదార్థాలు శ్రేష్టమైనవి మళ్ళా మీరు తిరిగి పంచిపెట్టండి. If you want really a church to be blessed, if you want things to move forward, మీరు మీ సంఘం నిజంగా దీవించబడాలంటే, మీరు అన్నింటిలో ముందుగా ఎదగాలి అంటే, మీరు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మీరు స్వస్థంగా నిజాయితీగా ఉండాలి. start taking out tithe rigorously. దశమ భాగం తీయటం ఎప్పుడు క్రమంగా నేర్చుకోవాలి. And start sowing as a seed of blessings. ఆశీర్వాదం పొందడానికి దేవుని విత్తు. So, IPC senior pastor, సీనియర్ పాస్టర్ గారు, I respect him a lot. నేను ఆయన గౌరవిస్తాను. I work with IPC also, నేను ఐపీసీ వాళ్ళతో కూడా కలిసి పనిచేశాను. indirectly. నేను వాళ్ళతో కూడా డైరెక్ట్ గా కాకపోయినా బాగుంటుంది. IPC North region got many churches. ఆ ఉత్తర భారతదేశంలో ఐపీసీ వాళ్ళు చాలా సంఘాలు కలిగి ఉన్నారు. And I personally know many pastors from the IPC. ఐపీసీ చాలా మంది సేవకులు తెలుసుకుని ఉన్నారు. I asked them, how do you operate the church? మీరు ఎలా సంఘాన్ని నడిపిస్తున్నారు అంటే, He says the offering that it comes, వాళ్ళు చెప్తారు మాకు వచ్చే కానుకల్లో, offering that it comes for this particular branch, ఈ యొక్క సంఘానికి వచ్చే కానుకల్లో firstly, we gave the clarity to the head office that this amount offering is coming. You must be knowing it. ఆ యొక్క ముఖ్య ప్రధాన కార్యాలయానికి మాకు ₹1,000 వస్తుంది అని మేము వాళ్ళకి జవాబు చెప్తాము. And then the tithe of that offering, ఆ ఆఫరింగ్ లో దశమాలు తీసి we sow to the IPC head office, ఆ యొక్క ముఖ్య ప్రధాన కార్యాలయానికి మేము పంపిస్తాం. so that the show must go on. So that the show must go on. దాన్ని బట్టి మా జీవితాల్లో అభివృద్ధి. Like he had 17 churches. ఆయన ఇంకా 17 సంఘాలు. Should he only get stuck to 17? 17 సంఘాలు కూడా. I prophesy you should have 100 of churches. నేను మీకు ప్రవచనం చెప్తున్నాను. So when I say 100 of churches, 100 సంఘాల్లో you will not be restricted to one church. మీరు ఒక సంఘానికే పరిమితి కాదుగా. You will be appointed as the leader of the regions. మీరు కొన్నిసార్లు పలానా ప్రాంతానికి నాయకుడిగా మీరు So ఉంటారు. 17 churches I prophesy today. ఈ రోజు 17 సంఘాలకు నేను ప్రవచనం చెప్తున్నాను. 17 churches. If the 17 churches pastor are listening me today, 17 సంఘాల నాయకులు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రవచనం చెప్తున్నాను. 17 churches pastor today. ఈ రోజుల్లో 17 సంఘాల పాస్టర్ గారు. You will not be only restricted to one church. మీరు ఒక సంఘాన్నే భరించే వ్యక్తులు కాదు. Many churches will be under you. మీకు అనేకమైన సంఘాలు దేవుడు You will be ఇవ్వబోతున్నాడు. like the senior pastors. మీరు ఒక ముఖ్యమైన సీనియర్ పాస్టర్ గా But we అవ్వబోతున్నారు. need to learn one thing. మీరు ఒకటి నేర్చుకోవాలి. From where we are getting the blessings, మనం ఎక్కడి నుంచి ఆశీర్వాదం we పొందుతున్నాం should అంటే, share the portion of that blessing so that main mission ఎక్కడి నుంచి అయితే మనకు ఆశీర్వాదాలు వస్తున్నాయో ఆ ఆశీర్వాదాలు మన ప్రధాన నాయకులుగా ఉన్న వారికి మనం ఇచ్చినప్పుడు మన సమస్త ఇంకా అభివృద్ధి So పొందుతుంది. my IPC pastors friend tell, మేము ఐపీసీ సేవకులు చెప్పగలము, whatever offerings we get, మేము మాకు వచ్చే కానుకలన్నింటిలో నుండి we give the 10% మేము 10% ఇస్తాం to the head office. ఆ ముఖ్య ప్రధాన కార్యాలయాలు. Rest, ఆ తర్వాత we have the pastorate committee, ఎక్కడైతే పాస్టర్ గారులందరూ కమిటీ ఉంటుందో, and depending on the offerings, ఈ యొక్క ఎవరైతే వారి మీద ఆధారపడి ఉంటారో pastorate committee decides to the appointed pastor what church needs to give. సంఘము ఎంతైతే ఆ సేవకుడికి ఇవ్వాలని నిర్ణయిస్తారో అంతే ఇస్తారు. And the remaining portion ఇంకా మిగతాదంతా is to be used for the church development. సంఘము యొక్క అవసరతల కొరకు మిగతా ధనవంతు ఉపయోగం. I asked the IPC pastor, hey, why don't you take help from the head office? ఐపీసీ పాస్టర్ గారిని అడుగుతారు, మీరు ప్రధాన నాయకుల దగ్గర నుండి ఏం తీసుకోకూడదు.
He says, no, 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 that is not the phenomena. ఆయన అది కాదు నా సిద్ధాంతం. Head office, ఆ ప్రధాన కార్యాలయం it has given. అది ఇచ్చింది. We have become the tree. మేము ఒక వృక్షమయ్యాం. It is our time to support the ministry so that we can grow and bless and multiply. ఇది మా సమయం వచ్చింది. మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు అభివృద్ధి పొందుతారు, అనేక మంది సంఘాలు కడతారు. If you think మనం ఆలోచిస్తే it will be a blessing for you, అది మీకు ఆశీర్వాదంగా or ఉంటుంది. maybe if you are already doing, ఒకవేళ మీరు ఇంకా ఇంతకుముందు నేను చెప్పుకున్నది then చేస్తే I'm sure you're blessed. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I'm not saying ఆమేన్. from anyone's influence, but I'm saying because I went there and the Spirit of God said to me to say this. దేవుడు ఆత్మ చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. అంతేకాని ఎవరి ఒత్తిడితోనో ఎవరి ప్రోత్సాహంతోనో నేను చెప్పింది కాదు. God bless you. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పండి కొట్టండి. I see the 17 pastors will be the senior appointed pastors and will be managing the regions. Some will move out from Andhra because this ministry should also reach out from Andhra. And then should spread all over India. In Jesus' name. But in order to do that, we have to be one vision. భారతదేశం అంతా దేవుడు గాక. Thank you. Thank you. ప్రార్థన చేసుకున్నాం. చివరిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ అత్యున్నతమైన సింహాసనం బట్టి ఈ సాయంకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధముగా ప్రభా మా ప్రకాశం జిల్లాలో ఈ రూబేన్ మినిస్ట్రీని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. సంఘాలను మీరు బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. డైరెక్టర్గా మా మధ్యలో ఉన్న మీ సేవకులు, అభిషేకులు గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు అయినా మీకులు మాకు మధ్యగా నిలబడి మాట్లాడుతూ వచ్చిన మీ సేవకులు ఇమానియేలు గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీ సేవకుని దూర ప్రాంతం నుంచి ఢిల్లీ నుంచి అయినా ఆ ప్రాంతాన్ని ప్రేమించి మా మధ్యకు తీసుకొచ్చిన ఈ రోజునైనా ఈ జరుగుమలి మండలంలో ఉన్న సేవకులందరినీ మీరు సమకూర్చినందుకు వందనాలు. ఈ సేవకులతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజముగా ప్రభావ మీ సేవలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో ఈ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు వందనాలు. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన సమయముకునైన మేము మీ మందిరమును మోకరించడము చాలా ప్రాముఖ్యమయ్యా. అలాంటి అనుభవాల్లో కూడా మేమందరూ నడిచినట్లుగా కృపనివ్వని ప్రార్థన చేస్తున్నా. ఈ సేవకులు ఏ ఏ గ్రామాలలో పరిచర్య చేస్తున్నారు ప్రతి గ్రామమును ఆశీర్వదించండి, ప్రతి సంఘమును అభివృద్ధి పరచండి. మీ సేవకులను మీ ఆత్మతో నింపండి అయ్యా, అభిషేకించండి అయ్యా. ఇంకా బలమైన పరిచర్య చేయటానికి సాతాను యొక్క నైనా కొట్టగోలను కోల్చబడటానికి నైనా సాతాను యొక్క దుర్గములు పెళ్లగించబడటానికి మా ఆంధ్ర రాష్ట్రమయ్యా మీ సొంతము చేయబడటానికి మా జరుగుమల్లి మండలం మీ సొంతము చేయబడటానికి మా జరుగుమల్లి మండలం క్రీస్తు మండలముగా మార్చబడినట్లుగానైనా కార్యములు జరిగించండి. ఇప్పటి వరకునైనా పరిచర్యల విశ్వాసులు అభివృద్ధి చెందాలయ్యా. 10 సంఖ్యల నుంచి 100 సంఖ్యలోనికి మందిరంలో ఆత్మలు చేర్చబడినట్లుగా ఈ 2025లో కార్యములు జరిగించండి. నిజముగా మీ సేవకుడిగా అనుభవం నుంచి నైనా అతను మాట్లాడుతూ ఉండగా 200 కిలోమీటర్ల నుంచి సంఘాలకునైనా ప్రజలు వచ్చినట్లుగా ఈ రోజు నుంచి నైనా మా సేవలో అయా 500 మండలంలో అయా ప్రతి సంఘములో అనేకమైన దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చుదురుగాక, ప్రజలు వచ్చుదురుగాక, ప్రజలు వచ్చుదురుగాక. ఆ విధమైన సంఘాలను మీరే అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తాం. ఈ పరిచయం మీ చేతులకు ఎలా సేవ చేయాలో, ఎలా అభివృద్ధి చెందాలో, ఎలా అనేకమైన ఆత్మలను మీ మందిరానికి నడిపించాలో ఈ పరిచయలో దైవికమైన ధనాలను ఇవ్వండి. ఆది అపోస్తలునికి ఇచ్చిన అభిషేకాన్ని మీ కుమారుడికి ఇవ్వండి. పేతునికి ఇచ్చిన ఆత్మను నీ బిడ్డకి ఇవ్వండి. పేతురు నిలబడి మాట్లాడుతుండగా
3000 మంది సంఘములు చేర్చుకున్నట్లుగా ఈ రోజు నుంచినైనా ఈ సంఘములో ఈ స్థానముల ఆత్మలు చేర్చుకున్నట్లుగా మీ కుమారుడు వాడుకోమని కూడా ప్రార్థన చేస్తాం. పరిచర్య అంతటా మీ చేతులకు అప్పగిస్తాం. మండల కమిటీని కూడా మీ దైవ చేతులకు అప్పగిస్తున్నాను. మేమేమి చేయాలో, ఎలా చేయాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలో అలా ప్రభు మీరు కోరుకున్నట్లుగా మీ చిత్త ప్రకారంగా మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపమని కూడా ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రియకుమారుడు మా కొరకు ప్రారంభించి తిరిగి లేచిన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. మంచిది. దయచేసి అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ఈ యొక్క సాయంత్రం వేళలో తర్వాత మనం అందించినటువంటి గారికి ప్రోత్సహించినటువంటి వందనాలు గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం.